మాకు స్కూల్లో 9.7 వచ్చింది, ఇంటర్లో 97% వచ్చింది. అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇట్లా అన్ని పాస్ అయినాం, ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు? అది మేము 5 times రాసినాం ఆ సబ్జెక్ట్. ఎందుకు అట్లా ఫెయిల్ చేస్తున్నాం మమ్మల్ని? అంటే పాస్ అయితే బార్డర్ గ్రూప్ పాస్ కూడా కామా మేము, అందులో 21 marks కూడా రావా? 5 times. అండ్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు, దానికి ఫీజు కట్టించుకున్నాడు. మళ్ళీ రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు, వాళ్ళంతలో వాళ్ళు రీవాల్యుయేషన్ కూడా పెట్టలేరు. మేము వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు మేము ఏం కావాలి? ఇప్పుడు మా లైఫ్ అంతా ఏంటి అంటే ఆమె 22 members అంటుంది. కాదు, 22 members లేరు, చాలా మంది సీనియర్స్ కూడా అయినారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు. ఇప్పుడు మమ్మల్ని 22 members ని చీప్ గా పడేసింది. అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజులు, మా డాడీ వాళ్ళు ఏమన్నా ఫీజులు కష్టపడి కడతలేరా? మీ లెక్క కబ్జా చేసి కడుతున్నారా వాళ్ళు? ఏమన్నా కాదు కదా, కష్టపడి కడుతున్నారు కదా. ఇప్పుడు మేము ఏమంటారు, కాలేజ్కి ఇప్పుడు వాళ్ళు డీటెయిన్ చేసినారు, కాలేజ్కి వెళ్ళిపోవాలి, వేరే కోర్స్ చేసుకుందామని కొందరు అనుకుంటున్నారు. అప్పుడు కూడా ఏమంటారు, 4 years ఫీజు కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట, అది లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వారంట. నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా, ఇది మా 3 స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని అన్నారు కదా. మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసే ఇదంతా చేసినాం. ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయిన రెస్పాన్స్ కాలేదు, మేము ఏం చేయలేము అని చెప్పారు. మేము తర్వాత విఎస్కే దగ్గరికి, చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, ప్రజాభవన్కి అక్కడికి వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము. ఆ సార్ పేరెంట్స్ ని మాట్లాడి స్టూడెంట్స్ ని అలౌ చేయలేదు. అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు, అంకుల్ మాట్లాడి మమ్మల్ని అలౌ చేయలేదు. మా ప్రాబ్లం చెప్పాలి కదా, అక్కడ మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది. అక్కడికి పోయి కాకపోతే మేము అవుట్డోర్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది. అన్నారు కదా భద్రారెడ్డి సార్, ఇన్ని సంవత్సరాల నుంచి రాని పురుగులు ఇప్పుడే వచ్చినాయా, మీరు కావాలి చేసిరన్నాక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న. 600 మంది ఉంటే 200 మంది నుంచి 300 మంది అందరికి ఫుడ్ పాయిజన్ అయింది. అది బయటకు రాలే, మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి 3 గంటలు కూర్చోబెట్టి చిన్న టాబ్లెట్లు 2 ఇచ్చి పంపించిరన్న ఫుడ్ పాయిజన్ అయితే. అందులో ఆ ఇష్యూ అయినాక స్పాట్ లో హాస్టల్ నుంచి 300 to 400 members వెళ్ళిపోయారు అన్న. మళ్ళా తాగి వచ్చినామని అంటున్నారు కదా ప్రీతి మేడం గారు. వచ్చిందే మేము కాడుకన్నా, వచ్చిందే మేము మాత్రము, మాతో పాటు పేరెంట్స్ వచ్చేటోళ్ళని కాలేజీలో ఎందుకు తీసుకుని మేము రౌడీజం చేసేటోళ్ళమా మేడం? రౌడీలు అంటున్నారు. ఒకవేళ తాగొస్తే పోలీసు వాళ్ళకైతే స్మెల్ అయితే అర్థమవుతుంది కానీ వాళ్ళు కూడా మాట్లాడలేదు పేరెంట్స్ తోని. సరే పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా డీన్ సార్ పక్కన మన విఎస్కే రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడారు. కానీ మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మళ్ళీ స్మెల్ రాలేదు అన్న, నోరు తడపడాలి లేదు, ఒకవేళ తాగి ఉంటే సరే ఒకటి కిందనైనా పడాలి కదా, తాగింటే అవేం కాలే కదా అన్న. లాస్ట్ కి అందరు స్టూడెంట్స్ తాగొచ్చినారు అంటుంది. మీరు హాస్టల్ ఏమైనా రెస్టారెంట్ బార్ వైన్స్ కానీ ఏమైనా స్టార్ట్ చేసినా? మీరు ఎవరు వైన్స్ చేస్తారు? మేము తాగేటోళ్ళం కనిపిస్తున్నాం మీకు. అందరినీ స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి వెళ్ళిపోపించి అప్పుడు ప్రెస్ మీట్ పిలిపించి మేడం ఒకటి మాట్లాడింది. అదే మా ముందులో మాట్లాడంటే అప్పుడే మాట్లాడేటోళ్ళం కదా అన్న. మేము అందరినీ పంపించేసారు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, పీడి సార్ వాళ్ళు వచ్చారు, పీడి మేడం వాళ్ళు వచ్చి అందరిని ఎలగొట్టారు నుంచి. దాని తర్వాత ప్రెస్ మీట్ పిలిపించుకొని మాట్లాడేసారు. ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ బౌన్సర్లు పెట్టి నూకేయడం, వాష్మిన్ పెట్టి నూకేయడం మేము ఎందుకున్నాం అసలు? ఆ వాష్మిన్ బౌన్సర్లనే పెట్టుకొని కాలేజ్ లో మేము ఎందుకు ఫీజు కట్టి దండగా? అది మా సమస్యల గురించి చెప్పుకొని మాకు హక్కు లేదా మాట్లాడడానికి వచ్చి అన్నారు 1,00,000 రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదని చెప్పి మేము ఒక్క పొలం 1,70,000 1,80,000 కడుతున్నాం. మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి. మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతారు. ఇప్పుడు మీరు ఫీజు ఏమో 4 సంవత్సరాలకు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడతారు. మేము ఏం చేయాలి మేడం? 1,70,000 1,80,000 కడుతున్నాం మేము. అది కూడా 2 రోజుల్లోనే కట్టాలి. కడతాం మేడం. ఒకటే సెమ్లా మేము 2 సెమ్లాలా కట్టాలి, 3 ఇన్స్టాల్మెంట్లు అని చెప్పారు. 1 ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి మేము? ఒకటే ఒక్కటి కాదు మేడం, అందరం కడుతున్నాం అట్లనే. అంటే ఈ 2000 members లో మేము 22 members మా లైఫ్ ఏమైనా పర్లేదా? మేము చచ్చిపోయినా పర్లేదా? మేము ఫీజు కట్టట్లేమా? మాకు పొకట్కి వస్తున్నాయి పైసలు. డీన్ సార్ చెప్తాడు ఏది మన దాంట్లో 1 lakh కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న ఫీజు లేదని చెప్తాడు. నా ఫీజు ఆయననే రాసిండు, 1,55,000 నా ఫీజు అతనే రాసిండు. అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ బ్లాక్ ఉంది, అది అని చెప్తారు. కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పరా మాకు? ఇలా ఇష్టం వచ్చిన డీటెయిల్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కావాలి ఫ్యూచర్? మేము కూడా ఏం పైసలు ఉండడం కాదు మేడం. మా అమ్మాయి కూడా వేరే వాళ్ళ దగ్గర పైసలు తెచ్చి కడుతున్నారు మాకు, మేము చదవాలని చెప్పి. మీరు అమ్మొచ్చు పూలు పాలు అమ్మి పెద్ద కావచ్చు, ఆ పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం. కానీ మాకు ఇంత ఆ భూములు అవి లేవు మాకు. మీరు కబ్జా చేసినారు, మాకు చేయడానికి చాతం కాదా? మేము ఏదో కష్టపడి మా తోచినంత గట్టి మేము చదువుతున్నాం. అవి అంతే దాంట్లో డీటెయిన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటెయిన్ చేస్తే మేము ఏమవ్వాలి? ఇంకా నెక్స్ట్
స్టార్టింగ్ లో హాస్టల్ ఫీజ్ 60,000 ఉండే 60,000 ఉంటే ఒకటేసారి 90,000 కి 1 లాక్ పెంచేసి ఒకటేసారి పెంచేసి హాస్టల్ ఫీజే 1 లాక్ దాకా ఉంటే కాలేజ్ ఫీజు మేము 2,50,000 దాకా కడుతున్నాం. మళ్ళీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, బట్టలు ఉతుకోవాలన్నా వాషింగ్ మిషన్ సపరేట్ గా 90,000 కాకుండా సపరేట్ గా 30 రూపీస్ కి ఇవ్వాలి ఒక్క జతకి. ఎక్కడ నుంచి తెస్తాం ఇన్నిగానో మనీ? ఊకే మనీ మనీ అంటే మా దగ్గర ఏమైనా చెట్ల కాస్తున్నాయి మనీ ఎక్కడ నుంచి ఇవ్వాలి మేము?